హైడ్రా ఏదైతే చెరువులకి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ లేదా బఫర్ జోన్ లెవెల్ వీటన్నిటిని ధ్వంసం చేయటం ప్రారంభించడంతో సర్వనాశనమైనటువంటి తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇక అది ఎప్పుడు కోలుకుంటుందో ఎవరికి తెలియదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పే లెక్క ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కరోనా టైంలోనూ ఇంత సంక్షోభం ఫేస్ చేయలేదు. ఒకప్పుడు 90లలో వచ్చినటువంటి అమెరికన్ ఆర్థిక సంక్షోభం సందర్భంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఫేస్ చేయలేదు. 70లలో వచ్చినటువంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం సందర్భంగా కూడా హైదరాబాద్ ఈ తరహా పరిస్థితి ఎదుర్కోలేదు. ఇప్పుడు అంతటి సంక్షోభం ఎదుర్కొంటున్నామని వ్యాపార వాళ్ళు చెప్తున్నారు. అదే ఒక ఎత్తు అయితే హైడ్రాకి అసలు ముందు అధికారులు వెళ్ళి కూలగొట్టడం సరే, కానీ చెరువు లెవెల్ ఎంత అన్నది ఎవరు డిసైడ్ చేయాలి? అది డిసైడ్ కాకుండా ఇది చెరువు లెవెలు, ఇది ఎఫ్టీఎల్ లెవెలు, ఇది బఫర్ జోన్ లెవెల్ అని కూల్చోతలు పడేశారు. అనేక మంది జీవితాలు సర్వనాశనమైనవి. కోట్లకి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు పోయారు. అదే సందర్భంలో లక్షల్లో అప్పులు తీసుకుని ఇళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళు నాశనం అయ్యారు. ఈ వ్యవహారాల మీద హైకోర్టు అయితే తాజాగా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్లోని అన్ని చెరువుల మీద పర్యవేక్షణ తమదేనని తేల్చి చెప్పింది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లని ముందు నిర్ధారించండి, అవి నిర్ధారించే వరకు పూర్తి పర్యవేక్షణ మాదేనని తేల్చి చెప్పింది. డిసెంబర్ 30లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తద్వారా అప్పటిదాకా కూల్చొద్దు, కూల్చాలి అనుకుంటే మా అనుమతి తీసుకుని కూల్చమని తేల్చి చెప్పినట్టయింది. ఒక రకంగా రేవంత్ పరుగులకి ఒక పెద్ద బ్రేక్ అని చెప్పాలి.